చెప్పుడు మాటలు నమ్మితే ఏ విధంగా ఉంటుందో ఈ మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక బాబాయ్ గారు ఉన్నారు. భార్య భర్తలు భయంకరమైన గొడవ. ఏమైందబ్బా అని నేను వెళ్ళాను. మూడో వ్యక్తి ఏదో చెబుతున్నాడని ఆ చెబుతున్న విషయానికి ఆ పిన్ని కొంచెం రియాక్ట్ అయ్యారు. అక్కడ గొడవ జరిగింది. ఆమెమో నేను ఇక చచ్చిపోతాను, నేను ఇక ఎందుకు ఉండాలి, నేను ఇంత చేశాను. ఇక్కడ గొడవ ఎవరి గురించి? ఎవరో చెబుతున్న విషయాలను అక్కడ ఆలోచించి ఎవరో చెబుతున్న విషయాన్ని విని వీళ్ళిద్దరు గొడవ పడిపోతున్నారు. చెప్పుడు మాటలు లేకుంటే మూడో వ్యక్తి కొరకు జరిగే అనర్థాలు ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా అంటే చాలా గొడవ జరిగింది. భయంకరమైన ఏడుపులు పెడబాపులు. పాపం ఆదివారం పూట చక్కగా చికెను మటన్ తెచ్చుకున్నారు, వండుకొని తిందాం అనే టైంలో ఈ గొడవ జరిగింది. ఎంత బాధ ఉంటుందండి అసలు. ఐక్యతను కాపాడుకోవడానికి మనం శ్రద్ధ చూపాలి. దేవుని వాక్యం చెబుతుంది. ఈ ఐక్యతను కాపాడుకోవాలంటే మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకునేటప్పుడైనా లేకుంటే మూడో వ్యక్తి ఇద్దరి గురించి చెప్పేటప్పుడైనా మనం జాగ్రత్త పడాలి. చెబుతున్న ప్రతి విషయాన్ని నమ్మేసి భార్య దగ్గరికి పోయో భర్త దగ్గరికి పోయో గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉండకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే కాపాడుకున్నట్టుగా, బంధాన్ని కాపాడుకున్నట్టు, ఐక్యతను కాపాడుకున్నట్టుగా. ఇలా భార్య భర్తల మధ్యనే కాదు, స్నేహితుల మధ్య అయినా కావచ్చు, కుటుంబాల మధ్యన కావచ్చు. ఈ ఐక్యత పోవాలంటే ఒకరు చెబుతున్న మాటను విని మనం రియాక్ట్ అయిపోవడం, అది వాస్తవాలు ఏంటో గ్రహించకుండా, అసలు చెబుతున్న వ్యక్తి దురుద్దేశంతో చెబుతున్నాడా, మంచి ఉద్దేశంతో చెబుతున్నాడా, ఒకళ్ళు చెప్పినా కూడా అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు రైట్, అసలు నిజమా అబద్ధం అని గ్రహించకుండా మనం రియాక్ట్ అవ్వటం వలన జరిగే నష్టాలు, గొడవలు, కొట్లాటలు, విడిపోవడాలు అనేవి జరుగుతాయి. ఐక్యత పోయినట్టే, మనశ్శాంతి పోయినట్టే, సమాధానం పోయినట్టే, సంతోషం పోయినట్టే, ఆనందం పోయినట్టే. దీన్ని ఎవరు చేసుకుంటున్నారు? మనమై మనం చేసుకుంటున్నాం. శ్రద్ధ చూపకపోవటం వలన, ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ చూపకపోవటం వలన జరిగే నష్టాలు. కుటుంబంలో నిజంగా ఎంత మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఆ రోజంతా నిద్ర పట్టు ఉండదు, తిండి కూడా తినలేదు. చాలా బాధ అనిపించింది నాకు. ఇది ఆ కుటుంబంలోనే కాదు, ఎన్నో కుటుంబాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో మంది స్నేహితుల మధ్య జరుగుతూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. మూడో వ్యక్తి చెప్పే ప్రతి మాటను మీరు నమ్మొద్దు. మూడో వ్యక్తి గురించి మీరు ఎక్కువ శాతం ఆలోచించకండి. ఒక్క నిమిషం అయినా అతని గురించి మేము కొట్టుకోవడం ఏంటి, ఆమె గురించి మేము గొడవ పడ్డం ఏంటి అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే మీరు మనశ్శాంతిగా ఉంటారు, గొడవలు కొట్లాటలు ఉండవు. కాబట్టి దయచేసి ఈ మాటను గ్రహిస్తారని నమ్ముతూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను నమ్ముతున్నా.